భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం సాధించింది. ఉప్పల్ మ్యాచ్లో మొదటి 2 రోజులు మొత్తం 6 సెషన్లలో పూర్తి ఆధిపత్యం సాధించి మ్యాచ్పై పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో 175 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన భారత జట్టు మూడో రోజు ఆ ఆధిక్యతను ఎక్కువగా పెంచుకోలేకపోయింది. ఓవర్ నైట్ స్కోర్కు కేవలం 15 పరుగులు మాత్రమే జోడించి 436 పరుగుల వద్ద 190 పరుగుల ఆధిక్యతతో ఆలౌట్ అయింది. టీమిండియా కనీసం 250 పరుగుల ఆధిక్యతను దక్కించుకుంటుందని అనుకునే ఆ ఆశలపై ఇంగ్లాండ్ నీళ్లు చల్లింది. మూడో రోజు ఆట మొదలు కాగానే ఇంగ్లాండ్ బౌలర్లు గేర్ మార్చారు. జడేజాను ఆరంభంలోనే అవుట్ చేశారు. జడేజా అక్షర్ పటేల్ను కట్టడి చేయడానికి కొన్ని అస్త్రాలతో సిద్ధమయ్యారు. అనుకున్నట్టుగా ప్రణాళికలను అమలు చేసి మొదటి సెషన్లోనే ఫలితాన్ని రాబట్టారు. కీలక బ్యాట్స్మెన్ ను ఎప్పుడూ తెలివిగా బాల్తో కొట్టించే జో రూట్ జడేజాను అవుట్ చేయగా మిగతా బ్యాట్స్మెన్ ను అవుట్ చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్లకు పెద్ద సమయం పట్టలేదు. ఫలితంగా భారత జట్టు 436 పరుగులకు ఆల్అౌట్ అయింది. రవీంద్ర జడేజా 180 బంతుల్లో 87 పరుగులు, అక్షర్ పటేల్ 100 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్ 4 వికెట్లు, రేహాన్ అహ్మద్, టామ్ హార్లీ 2 వికెట్లు, జాక్ లీచ్ 1 వికెట్ను తీశారు. జడేజా కూడా సెంచరీ చేయకుండానే అవుట్ అయ్యాడు. టీమిండియాలో మొదటి ఇన్నింగ్స్లో మొత్తం 3 బ్యాట్స్మెన్ 80 నుండి 90 పరుగుల మధ్య అవుట్ అయ్యి సెంచరీకి చేరుకోలేకపోయారు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. రెండవ ఇన్నింగ్స్ లో గేర్ మార్చిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఆరంభం నుండి బజ్ బాల్ అప్రోచ్ తో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ జాక్ క్రాలీ, బెన్ డకెట్ ఇద్దరు కూడా భారత ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని అదరగొట్టారు. అయితే ప్రమాదకరంగా కనబడుతున్న ఈ జోడీని అశ్విన్ వెడగొట్టాడు. 33 బంతుల్లో 31 పరుగులు చేసిన జాక్ క్రాలీని అశ్విన్ అవుట్ చేసి టీమిండియాకు మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ ఆట తీరు చూస్తుంటే వేగంగా ఆడాలి అని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. కాబట్టి టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే మన బౌలర్లు వేగంగా వికెట్లు తీయాలి. ఇంగ్లాండ్ గనుక ఎక్కువ ఆధిక్యం సాధిస్తే టీమిండియా 4-5వ రోజు ఇంగ్లాండ్ స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టమవుతుంది. మరి మన బౌలర్లు ఏ మేరకు ఈ రోజు రాణిస్తారో చూడాలి.